MBBS in abroad. Apollo MedSkill 6 years of MBBS program will be completed in 35 lakhs only. అంటే ఈ బాక్స్ ఆఫీస్ కలెక్షన్లు రికార్డులు ఇవన్నీ పట్టించుకుంటారా సార్ మీరు మామూలుగా సినిమా రిజల్ట్ వచ్చిన తర్వాత ఇక రిజల్ట్ వచ్చిన తర్వాత నేను పట్టించుకోవడం అంటే డెఫినెట్గా పెట్టింది రావాలని అయితే అది నేను ఇప్పటిదాకా నా కెరీర్లో ఇన్ని సంవత్సరాలు ఇంకోటి నేను తీసిన సినిమాలు ఏదైతే నాకు సాటిస్ఫాక్షన్ నా వాయిస్ అని చెప్పాను అలానే ఎప్పుడు నేను నా వలన ఎవరైనా అంటే డిజాస్టర్లు పోయినాయి అనేది ఇప్పటిదాకా నాకు నా ఇదిలో లేదు యాక్చువల్లీ. సో అంతవరకు నేను చాలా ఇదిగా బ్యాలెన్స్ చేశాను. ఒక అనామిక ప్రాబ్లీ ఏది ఉంది కానీ అది కూడా మల్టిపుల్ లాంగ్వేజెస్లో రీమేక్ ఇది కాబట్టి వర్కౌట్ అయిపోయింది అది కూడా యాక్చువల్లీ. కాకపోతే ఇట్ డింట్ అసలు థియేటర్స్ ఎవరు రాలేదు అంటే అది ఉందని కూడా తెలియదు యాక్చువల్లీ వచ్చినప్పుడు. కానీ ఓటీటీ ప్లాట్ఫామ్లో అది జస్ట్ అంటే ప్రొడ్యూసర్ అది మల్టీనేషనల్ కంపెనీ కాబట్టి వాళ్ళకి కొన్ని సో అది వర్కౌట్ అయింది. సో నా గర్వంగానే చెప్తానంటే బేసిక్గా నేను తీసిన సినిమాల్లో ఎప్పుడు ఏది ఫైనాన్షియల్లీ ఏది తేడా చేయలేదు యాక్చువల్లీ. సో అది నేను చూసుకుంటా బేసిక్ ఇది కూడా. సో ఐఎమ్ హ్యాపీ అబౌట్ దట్ ఫస్ట్. తర్వాత రేంజ్ ఏంటి ఎంత డబ్బులు వస్తున్నాయి అనేది నెక్స్ట్ యాక్చువల్లీ. వి డెఫినెట్లీ హ్యాపీ బ్లాక్ బస్టర్ అయ్యి బాగా డబ్బులు వస్తే హ్యాపీ. రిలీజ్ బిఫోర్ ఏమన్నా ఉండేనా సార్? అంటే కొంతమంది స్లో అని కొంతమంది ఆ లెంత్ కొంచెం ఎక్కువైందని ఒక చిన్న కంప్లైంట్ ఉండే కదా, అది మీ మదర్ చూసి కూడా ఇంకొక పావు గంట ఉంటే బాగుంటుందా అని మీతో అనిపించింది. అంటే అది ఒక 1% పీపుల్ ఎవరికైనా అనిపించి ఉండొచ్చు, కానీ ఇలాంటి డిస్కషన్ బిఫోర్ రిలీజ్ ఏమైనా వచ్చింది అంటే అసలు జస్ట్ 3 గంటలు అనగానే వస్తుంది. ఎందుకంటే మన మల్టీప్లెక్సెస్లో 2.5 hours 2 hours 15 minutes అయితే నెంబర్ ఆఫ్ షోస్ కూడా పెరుగుతాయి. సో ఎప్పుడు చిన్న సినిమా హ్యాపీ, చిన్న సినిమా డెఫినెట్గా హ్యాపీ గుడ్. అండ్ నేను ఎవరైనా యంగ్స్టర్స్ కూడా చిన్న సినిమాలు తీయనని చెప్తాను, అంటే లెంత్ పెట్టద్దు అని చెప్తాను. కాకపోతే ఈ స్కేల్ కథకి ఎన్ని మేము ఎంత తర్జన పరిచన అయినా మేము చెప్పాల్సిన కథ ఇంత తీసుకుంది బేసిక్. అంటే లైక్ బడ్జెట్ తీసుకుంది, లొకేషన్ తీసుకుంది, ఇంత స్టార్స్ తీసుకుంది, కథని అలా కన్జ్యూమ్ చేసింది అన్నమాట బేసిక్. సో అలాంటి లెంత్ కూడా అది డిక్టేట్ చేసింది మమ్మల్ని. అంటే ఇది తర్జన పరిచన పడి కూడా మేము ఇది కరెక్టే అనుకుని వెళ్ళాము అనమాట. అంటే ఏదైనా తీసేస్తే ఏదైనా ఎమోషన్ తగ్గుతుందా, లేకపోతే ఒక క్యారెక్టర్కి అన్యాయం చేసినట్టు అవుతాం, ఇది బ్యాలెన్స్ అవ్వదా, ఇట్లాంటి దాంతో ఉంచాం యాక్చువల్లీ. సో కరెక్టే అనుకుంటున్నాను. సో చాలామంది యాక్సెప్ట్ చేశారు కూడా. అదే అంటే ఇప్పుడు మామూలుగా కుబేరా కానీ లీడర్ లాంటి సినిమాలు, అంటే అలాంటి సినిమాలు తీయాలంటే ఖచ్చితంగా మీరు ఏదైనా సమాజానికో ఎవరికైనా జనాలకు ఆ రిలేషన్స్ హ్యూమన్ రిలేషన్స్ కానీ వాటి గురించి చెప్పాలని ఒక తపన ఉండుంటుంది సార్ మీలో లోపల. సో మీరు అసలు ఇలాంటి కథలతో చెప్పాలని ఎందుకు అనుకున్నారు అసలు? ఇలాంటి లీడర్ కానీ కుబేరా కానీ. నేను ఫిల్మ్ స్కూల్ అంటే ఫస్ట్ లెసన్ నాకు బాగా, నేను ఫిల్మ్ స్కూల్కి వెళ్ళిన ఫస్ట్ అంటే ఇంజనీరింగ్ నుంచి ఫిల్మ్ స్కూల్కి వెళ్ళినప్పుడు నేను ఫస్ట్ లెసనే అక్కడ హార్వర్డ్ యూనివర్సిటీలో ఒక స్క్రిప్ట్ రైటింగ్ క్లాస్కి వెళ్తే ఫస్ట్ వర్డే అది ఫిలిమ్స్ ఆర్ ఆబ్లిగేటెడ్ టు సొసైటీ అని ఉంటుంది. ఆబ్లిగేటెడ్ టు సొసైటీ అంటే ఫిల్మ్స్ అనేవి ఒక సమాజం పట్ల ఒక బాధ్యతతో ఉండాల్సిన అవసరం ఉంది అనేది అనమాట. అంటే ఇప్పుడు సమాజాన్ని చూసి మేము ఇది రాస్తున్నాము ఇది తీస్తున్నాము కాదు, నువ్వు ఏది అది రాసినా సినిమాలు ఇన్సిడెంట్స్ చెప్పినా కానీ నీకు ఒక వాయిస్ అంటే ఇది కరెక్టో ఇది కాదో ఇది మంచో చెడో చెప్పాల్సిన బాధ్యత ఉంది అనేది నేను నమ్ముతాను బేసిక్. సో అక్కడి నుంచి వచ్చి మెల్లగా నా స్థాయి పెరుగుతుంది. ఇప్పుడు నన్ను యాక్సెప్ట్ చేస్తున్నారు, ఇప్పుడు నేను చెప్పినవి వింటున్నారు అనేదాకా నేను ఎక్కడి దాకా పుష్ చేసుకుంటానంటే నేను ఇంకా బాబు ఇంకా నాకు ఇది మరీ ఎక్కువ మెసేజ్ అయింది అనేదాకా నేను నా కమర్షియల్ ఆస్పెక్ట్స్, నా స్ట్రెంగ్త్, నా రైటింగ్ స్ట్రెంగ్త్ కానీ ఏదైనా నాకు తెలిసిన ఇది కానీ అది కలిపి చెప్పాలని చూస్తాను. ఆ చెప్పాలి అనేది ఆ తపన ఆగిపోయినప్పుడు ఇంకా ఫిల్మ్ మేకర్గా ఇంకా అనవసరం బేసిక్ అంటే నాకు తెలిసి. సో ఇంకేదైనా చేసుకోవచ్చు బేసిక్ అంటే. సో ఆ చెప్పాలన్నదే నడుపుతుంది. ఐదర్ నువ్వు ఎంటర్టైన్ చేసి హ్యాపీగా వాళ్ళని ఒక బాగా స్ట్రెస్ ఉన్నప్పుడు నువ్వు గొప్ప సినిమా, గొప్ప మ్యూజిక్ తోటి, గొప్ప క్యారెక్టర్స్ తోటి ఒక ఆనందం ఇచ్చావన్నా ఓకే, లేకపోతే ఇదేదో ప్రాబ్లం ఉంది దీనికి సొల్యూషన్ టువర్డ్స్ దిస్ అని చెప్పినా ఓకే, సంథింగ్ అయితే చెప్పాలని అయితే అది ఏమీ లేకుండా అయితే సినిమా స్టార్ట్ చేయండి అనిపిస్తుంది. సో అంతే ఫిల్మ్ మేకర్స్కి బేసిక్గా ఎందుకు ఇది అంటే ఆ క్రాఫ్టే అది, ఆ మీడియం అది. ఒక పెయింటర్ కానీ, ఒక బుక్ కథా రచయిత కానీ, ఒక లిటరరీ సాహిత్యం కానీ, ఒక పోయిట్ కానీ ఏదో ఒకటి అంటే ఏదో ఒకటి చెప్పాలని చెప్తాడు కదా. సో సినిమా కూడా అంతే, చెప్పాలని చెప్తాడు. నేను వాళ్ళని కొంచెం టికిల్ చేస్తాను, వాళ్ళని కొంచెం వాళ్ళ వీక్నెస్ల మీద ఆడుకుంటాను, ఇలాంటి నేను నమ్మను. అంటే నేను అది సినిమా అందుకు కాదనుకుంటాను నేను. అంటే ఏదో ఒక ఇన్స్పిరేషన్ ఏదైనా ఉంటుంది కదా, అంటే మీకు జరిగిన సంఘటన కానీ, మీరు ఎక్కడైనా చదివిన వాక్యాలు కానీ, ఇలాంటి వాటికి ఇన్స్పిరేషన్ ఏదన్నా, ఇలాంటి కథలు చెప్పాలనడానికి అవి ఏమైనా ఇన్స్పిరేషన్ కానీ ఇస్తాయి? అంటే మీరు కూడా అంటే మిగతా దర్శకులతో పోలిస్తే శేఖర్ కమల్ గారిది సపరేట్, అంటే ఎక్కువ పబ్లిసిటీ కోరుకోరు, అసలు వార్తల్లో మీరు ఉండరు, అసలు మినిమం సోషల్ మీడియా కూడా మీరు వాడరు. మీ ఫోను ఎవరో ఫోన్ చేస్తే తప్ప అప్పటికి అసలు చాలా దూరంగా ఉంటారు మీరు.
ఒక రకంగా సమాజంలో జరుగుతున్న వాటికి కూడా మీరు స్పందిస్తారు, కానీ ఆ విషయాలు మీడియాకు కూడా తెలియవు. అంటే రీసెంట్గా మీరు ఎవరికో ఈ దాచుకున్న డబ్బులు ఒక 3 లక్షలు పెళ్ళికి దాచుకున్న డబ్బులు ఆ ఫైర్ యాక్సిడెంట్లో ఏదో కాలిపోతే మీరు వెళ్ళి ఆ డబ్బులు ఇచ్చారని కూడా తెలిసింది. ప్లస్ కరోనా టైంలో మీరు గాంధీ హాస్పిటల్కి మీరు చేసిన అంటే వాళ్ళు ఫ్లకార్డ్స్ పట్టుకొని థ్యాంక్ యూ శేఖర్ గారు అని చెప్పేవారు కూడా ఎవరికి తెలియదు. అని అంటే మీరు చేసుకునే మీరు చెప్పరు, కానీ కొన్ని బయటికి ఆటోమేటిక్గా తెలిసిపోతాయి. బట్ ఏంటంటే ఆ ఇన్స్పిరేషన్ అనేది మీ సినిమా భావజాలంలో కూడా అన్నీ కనిపిస్తుంటాయి సార్. అంటే అది కావాల్సుకున్నట్టు ఏం కాదు. బేసిక్గా ఒక్కొక్క వ్యక్తిత్వం అంటే ఒక్కొక్కరు మనుషులు అంటే ఇప్పుడు ఇది చేస్తేనే మంచి చేయకపోతే మంచి అని కాదు. ఎవరి లైఫ్ వాళ్ళు లీడ్ చేస్తున్నారు కదా. బేసిక్గా నేను అదే నమ్ముతాను. బేసిక్గా అంటే యువర్ కమ్ హియర్ అంటే నువ్వు ఏదో పర్పస్కి వస్తారు. వచ్చినప్పుడు ఇంజనీరింగ్ చేసే ఒక కుర్రోడు నేను ఒక సిబిఐటీలో చదువుకుని అల్లర్చిల్లర తిరిగేవాడిని. సడన్గా నాకు సినిమాలో ఇంట్రెస్ట్ వచ్చింది అంటే ఎవరు ఎక్కడి నుంచి తగిలింది అంటే మా పేరెంట్స్ ప్రాబ్లీ అమ్మ నాన్నల పెంపకంలో ఎక్కడో ఏదో మా అక్కలో ఏదో సంథింగ్ ఏదో ఇన్స్పైర్ అయి ఉంటాను, ఏదో చూసుంటాను. మా ఇంటి పక్కన వాళ్ళు చేసిన ఎక్కడో విన్న మ్యూజిక్ ఏదో లైక్ ఫస్ట్ టైం నేను చిరంజీవి గారిని చూసినప్పుడు అరే నేను క్రేజీగా ఉండేవాడిని, ఈయన డైరెక్ట్ చేయాలన్న ఒక ఇన్స్పిరేషన్ ఏదో పట్టుకుని సినిమాలకు వెళ్ళాను. అక్కడి నుంచి ఈ క్రాఫ్ట్ అనేది వచ్చిన తర్వాత నేను బాగా చెప్పగలుగుతున్నాను, యాక్సెప్ట్ చేస్తున్నారు అన్న తర్వాత ఏం చెప్పాలి ఏం చేయాలని ఒక గివింగ్ బ్యాక్ అనేది ఉంటుంది. లైక్ అంటే ఏదో చేయాలి, చేసి వెళ్ళిపోవాలనిపిస్తుంది. బేసిక్గా ఉన్నా లేకపోయినా యూ విల్ హ్యావ్ యువర్ మీ మార్క్ ఉంటుంది కదా. సో ఇవన్నీ అంతే బేసిక్. అంటే పెద్ద ఎజెండాతో కాదు, ఎవరన్నా వచ్చి నాకు అనిపిస్తుంది. అలా అని నేను అందరికీ చేయలేని, నా దగ్గర సత్తా కూడా లేదు, అంత డబ్బులు కూడా లేవు నా దగ్గర. ఏదో అనిపిస్తే ఆ రోజు చూసినప్పుడు ఎందుకో డబ్బులు కాలిపోవడం అంటే అది అసలు ఒక పేదోడికి అంటే లైక్ ఇలాంటివే నాకు మన పంటలు కూడా ఒక రైతు ఏదైనా వానలు కూడా వెళ్ళిపోతుంటే అసలు హృదయ విదారకంగా ఉంటుంది. అంటే ఒక 6 నెలలు ఇది అని చేసి సో అన్నిటి కానీ ఎంతమంది రైతులు నేను చేయలేను బేసిక్. కానీ ఇదేదో ఏదో డిఫరెంట్గా అనిపించింది. అంటే రేపు వెళ్ళిన పెళ్ళి నేను దాచుకున్నాను, పెళ్లి చేద్దామని కానీ మంటలో డబ్బులు కాలిపోయింటే ఎవరు తెచ్చిస్తారు ఏం తెచ్చిస్తారు అనిపించింది. సరైన రియాక్షన్స్ అంతే. సంథింగ్ ఇంకోళ్ళు వేరే డైరెక్టర్ వేరే విధంగా వేరే దొరికితే ఎవరో చదువు అంటే హార్ట్ పేషెంట్స్ చదివిద్దామని ఏవో చేస్తూ ఉంటారు కదా. ఎవ్రీబడి డస్ ఎనీథింగ్. సో అంత అదేం నేను గొప్ప అనుకోవాలి, నా ఉన్నంతలో నాకు అనిపించిన దాంట్లో చేస్తూ ఉంటాను అంతే. అంటే ఈ దేవా క్యారెక్టర్కి ధనుష్ గారిని చేసిన తర్వాత సినిమా రిలీజ్ అయింది, సక్సెస్ అయింది. సక్సెస్ అయిన తర్వాత చాలామంది అంటే సోషల్ మీడియాలో ఏం ట్రోల్స్ మొదలు పెట్టారంటే ఈ సినిమా శేఖర్ కమల్ గారు తెలుగులో ఏ హీరోకి చెప్పినా చేసేవాడు కాదు, వాళ్ళు క్యారెక్టర్ చేయలేరు అని. అంటే అసలు మీరు ఏ హీరోని అప్రోచ్ అవ్వలేదు. డెఫినెట్గా ఈ సినిమా కేవలం దేవా క్యారెక్టర్ మీరు ధనుష్ గారికే చెప్పారు. కానీ ఇదో రకమైన ట్రోల్స్ స్టార్ట్ అయ్యాయి సార్ సోషల్ మీడియాలో. అసలు మీరు ఏ హీరోకి చెప్పలేదు కదా సార్ తెలుగులో అలా? చెప్పలేదు, అది ధనుష్కే చెప్పాను. ఎందుకో ధనుష్